హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మన ఆడవాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అది మీరే చెప్పాలి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఎప్పుడు చూసినా కూడా క్లీనింగ్ అనుకుంటున్నారా? మీకు వీడియోస్ అలా పెట్టడం వల్ల దగ్గర దగ్గర ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. మననే కదా చూసింది క్లీనింగ్ వీడియో అన్నట్టు మీకు అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మరి ఏం చేద్దామండి? ఇంట్లో ఆడవాళ్ళకు ఏం పనులుంటాయి చెప్పండి? ఇల్లు బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాం, ప్రశాంతంగా కూడా ఉంటాము. అయినా సరేలెండి. ఈ వీడియోను నేను షూట్ చేసి కూడా 1 మంత్ పైనే అవుతుందండి. అప్పుడు షూట్ చేసిన వీడియో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. సో, అందుకనేసి ఇది ఇక్కడ ఉండే విక్కర్ బాస్కెట్ సెక్షన్ అంతా కూడా నేను దాదాపుగా ఉగాది ఫెస్టివల్ కేమో నేను సర్దినట్టున్నాను. అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా అసలు చెయ్యి కూడా పెట్టలేదనుకుంటాను. అందుకనేసి ఎంత మెస్సీ అయిపోయింది. అందుకనేసి వీటిని ఇంకా ఈరోజు క్లీన్ చేద్దాం అనుకుంటాను. ఎప్పుడు చూసినా కూడా క్లీనింగు అని నేనైనా ఎందుకు అనుకుంటానండి. నాకేం పని బాట లేదా? మంచిగా ఉంటే నేనైనా ఎందుకు చేసిన పనే 2 సార్లు చేసుకుంటానండి. మీరే అర్థం చేసుకోవాలి కదా! ఇక్కడ చూడండి మంచిగా ఉన్నాయా? బాస్కెట్స్ చూడండి. నేను చెప్పాను కదా! ఉగాది పండగ టైంలో అయితే క్లీన్ చేశాను. తర్వాత చెయ్యే పెట్టలేదని. చూసారు కదా! ఎంత మెస్సీగా ఎంత దుమ్ము ఉందో. విక్కర్ బాస్కెట్స్ అనేటివి ఓపెన్‌లోనే ఉంటాయి కాబట్టి మనము కంటికి కనపడని దుమ్ము రోజు ఇంట్లో చెత్తలు చూసుకుంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు గాలిగా కావచ్చు, మనం ఇంట్లో చీపురు వేసి దొబ్బుతూ ఉంటాం కదా! అలాంటి టైంలో కావచ్చు ఆటోమేటిక్‌గా దుమ్ము అనేది దాంట్లో అయితే చేరిపోతూ ఉంటుంది. సో, మనం ఏమైనా తెచ్చుకున్నప్పుడు ఇంకా నేను తెచ్చుకునే ఎక్స్‌ట్రా గ్రాసరీస్ అన్నీ కూడా అందులో ఫిల్ చేసి పెట్టుకుంటానండి. ఇక్కడ ఇంకా అందుకనేసి ఇంక మొత్తం డీప్ క్లీన్ చేద్దామనేసి ఇక్కడ ఉండే ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నీ కూడా మంచిగా వాష్ చేశాను. ఇందులో ఉండే సరుకులన్నీ తీసేసి పక్కన పెట్టేశాను. అవి కూడా చెక్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఉగాది పండగ టైంలో అయితే సర్దానండి. ఇంకా తర్వాత నేను ఏమీ గాని సర్దలేదు. అందుకనేసి ఇంక ఇప్పుడు సర్దుకునేటప్పుడు వచ్చేసి మనకు తెచ్చుకున్న ప్యాకెట్ ఐటెమ్స్ అన్నీ కూడా మనకు డేట్ ఉంటుంది కదా! సో, అవి టైమ్ ఉన్నాయా? లేవా? అనేది నేను ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటానండి. ఎక్స్‌పైర్ అయిపోయినటివి వాడితే మనకు కూడా మంచిది కాదు కదా! అందుకనేసి ప్రతీదీ చెక్ చేసుకుంటాను. సో, అలా చెక్ చేసుకున్న తర్వాత ఎన్ని ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన ప్యాకెట్స్ ఉన్నాయో మీకే చూపిస్తాను. మీరే చూడండి. ఇదైతే చాలా అంటే చాలా మిస్టేక్ నాదే కదా! అందుకే ఊరికేనే అన్నారు కదా! ఇంట్లో ఉండే మగవాళ్ళు మేము బయటికి పోయి కష్టపడి పని చేసుకొని సంపాదించుకొని తెస్తూ ఉంటే మీరు వృధాగా అన్నీ పడేస్తూ ఉన్నారా అని అంటూ ఉంటారు కదా! పాపం కదా! ఇదైతే కరెక్టేనండి. వాళ్ళు అనడంలో తప్పే లేదు నిజంగానే. సో, ఇక్కడ మీకైతే నేను ఒకటైతే షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. మంచిది మాకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక అక్కగా అయితే చెప్తున్నాను కాబట్టి మీరు మంచిదైతే ఫాలో అవ్వండి. మంచిని మంచిగానే తీసుకోండి. నెగెటివ్‌గా అయితే అనుకోకూడదు. సో, అదేమిటంటే మన ఆడవాళ్ళము చాలా మటుకు వృధా ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటామండి. చాలామంది అంటూ ఉంటారు కదా! ఎంత సంపాదించినా కూడా మేము ఇంట్లో చాలా కష్టపడిపోతున్నాం. ఎంత సంపాదించినా కూడా అస్సలు నిలబడడం లేదు. హ్మ్. ఆహ్, వాళ్ళేమో పక్కనోళ్ళేమో అంత కష్టపడకపోయినా కూర్చొని పని చేస్తూ ఉన్నా కూడా వాళ్ళేమో బాగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు. మేమేమో ఇంత కష్టపడుతున్నా కూడా మా దగ్గరైతే అసలు డబ్బులు నిలవడం లేదని చాలామంది నోటి నుంచి వచ్చిన మాటలైతే వినే ఉంటారు కదా! అలాంటి సిట్యుయేషన్ ఎందుకొస్తుందా? ఏంటి పరిస్థితి అని ఒక్కసారి మనకు మనం ఆలోచన చేసుకుంటే మనకే ఐడియా వస్తుందండి. ఎందుకంటే ఏదైనా సరే ఒక రూపాయి ఆదా చేయాలని, ఒక రూపాయి ఖర్చు పెట్టాలని అది మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మా చిన్నప్పుడు మా జేజీ ఒక విషయం అయితే చెప్తూ ఒక మాట అంటూ ఉండేదండి. అది ఏమిటంటే మంచం ఉన్నంతలోనే కాళ్ళు జాంపుకోవాలి అనేసి చెప్తూ ఉండేది. అంటే మనము మన స్తోమతను బట్టిచ్చే ఖర్చులు అనేది పెట్టుకోవాలి. స్తోమతను మించి ఖర్చులు పెట్టుకున్నామనుకోండి, అది ఆ సంసారము పైకి ఎక్కి రాదంట. అంటే ఇప్పుడు రూ. 100 వస్తూ ఉంటే రూ. 100 ఇప్పుడుండే జనరేషన్, ఇప్పుడుండే ఆలోచనలు, ఇప్పుడుండే లైఫ్ స్టైల్ విధానంలో ఇప్పుడు మనకు ఒక రూ. 100 వస్తుంది అంటే కొంతమంది పొదుపు చేసుకోవాలి అనే ఆలోచన చేసే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే రూ. 100 వస్తున్నప్పుడు రూ. 100లో రూ. 80 ఖర్చులకు మిగతా రూ. 20 పొదుపుకు పొదుపు చేసుకోవాలని ఆలోచన చేస్తారు. ఇంకొకరైతే రూ. 100 వస్తూ ఉంటే రూ. 100కు మించి అంటే వాళ్ళ కోరికలు అలా ఉంటాయన్నమాట. రూ. 100కు మించి అంటే 200కు వాళ్ళ కోరికలనేటివి ఉంటాయన్నమాట. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఇంట్లో బట్టలు తీసుకోవాలి అనుకుంటే
ఏదో ఉగాది పండగకు సంక్రాంతికి తీసుకుంటే ఇప్పుడు అండి ప్రతి చిన్న పండగకు బట్టలు ఫ్యామిలీస్కి బట్టలకు ఇంట్లో ఒక్కరిది పుట్టినరోజైనా కూడా మొత్తం ఫ్యామిలీ మ్యాచింగ్ ఒకటే కలర్ థీమ్తో ఒకటే మ్యాచింగ్గా దాని మీదకి జ్యువెలరీ ఇది అది అని మొత్తం ఒక్కది పుట్టినరోజు అయితే మొత్తం ఫ్యామిలీని కొత్త బట్టలు వేసుకోవాలి అలా ఉందండి. అందులోనూ ఇంతకుముందు ఒక తల్లికి ముగ్గురు పిల్లలు అయితే ఫస్ట్ డ్రెస్సు వేసుకున్న పిల్లవాడు ఉంటాడు కదా, ఆ పిల్లవానికి టైట్ అయిపోయిన డ్రెస్సులు పొట్టైపోయిన డ్రెస్సులు అవి వృధాగా అట్లా పడేసేవాళ్ళు కాదు ఇంతకుముందు జనరేషన్ అయితే. అది సెకండ్ బేబీకి యూజ్ చేసుకునేవాడు. తను కూడా ఉపయోగించుకొని తను కూడా ఆ బట్టలను వినియోగించుకొని తను కూడా బాగా తొడిగేసి తర్వాత చినిపోకోకుండా మంచిగా ఉండాయి, తనకు కూడా ఇంకా పైకి అయిపోయాయి టైట్ అయిపోయాయి అనుకుంటే నెక్స్ట్ పిల్లోడికి అవే బట్టలు యూజ్ చేసేవాళ్ళండి. అలా ఇంతకుముందు జనరేషన్ అలా ఉండేది. ఇప్పుడు జనరేషన్ ఒక్కరు వేసిన బట్టలు ఒకరు వేసేదిలే, ఒక ఫెస్టివల్కి వేసిన బట్టలు ఒక ఫెస్టివల్కి వేసేదిలే, అలా ఉందండి. ఏదో సామెత అంటారు కదా, ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టు ఎవరిదో ఇప్పుడు మన ఇంట్లో ఒక శుభకార్యం పెట్టుకున్నాము అంటే అది మన ఫ్యామిలీ శుభకార్యం కాబట్టి మన ఇంట్లో వాళ్ళము మనం బట్టలు తెచ్చుకోవడం న్యాచురల్. కానీ ఇప్పుడు ఉండే జనరేషను ఊర్లో వాళ్ళ పెళ్ళిళ్ళకు కూడా ఫ్యామిలీలు మెహందీకి ఒక డ్రెస్సు, మంగళ స్నానాలకు ఒక డ్రెస్సు, పెళ్ళికి ఒక డ్రెస్సు, రిసెప్షన్కి ఒక డ్రెస్సు, దానికి సంబంధించిన జ్యువెలరీలు, స్టిక్కర్లు, బ్యాంగిల్స్, అవెంట్ ఇవన్నీ కూడా వృధా ఖర్చులే కదండి. వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎవరికో కట్టిన చీర కట్టకూడదా, కట్టిన డ్రెస్సు కట్టకూడదా, వేసిన డ్రెస్సు పిల్లలకి వేయకూడదా, ఇవన్నీ కూడా వృధా ఖర్చులే కదా. చాలామందిని గమనించానండి. ఏదో వీళ్ళింట్లో ఉందని వాళ్ళింట్లో ఉంది పొదుపుగా వాడుకుందాము అనేది సావాడు ఏమైనా సావని ఇంట్లో బయటికి వెళ్ళి సంపాదించుకొని స్తోమతకు మించి ఖర్చులు ఇంట్లో ఈ ఆడవాళ్ళే చేస్తారు. ఏమన్నా మనము మన అనుకునే మనుషులకు మనము ఏదో మంచి చెప్దామనికి ట్రై చేసినా కూడా మీకెందుకు, మీరు పెట్టుకోవడం లేదా, మా మొగుళ్ళు ఇచ్చినప్పుడు మీకెందుకు. అందులోనూ ఇంతకుముందు మా అన్నయ్య సినిమా చూసి అంటారు కదా, వాళ్ళ అన్నయ్య వాళ్ళకి బట్టలు తెచ్చింటారు కదా, ఎలాంటి బట్టలు తెచ్చారు అంటే పెద్దవాళ్ళ ఆలోచన అలా ఉండేదన్నమాట. ఒకరి తర్వాత ఒకరు యూజ్ చేసుకునేవాళ్ళు. పూర్తిగా పాడైన తర్వాతనే పడేసేవాళ్ళు అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఎదిగే పిల్లలకు ఆడికి డ్రెస్సులు, ఆడికి చెప్పులు, ఇంకా ఇయరు ఇంకా స్కూల్లో పోతే ఇయర్ కూడా అవసరం లేదండి. 3 నెలలకు ఒకసారి క్యారేజ్ బ్యాగులు కొత్తటి, ఇలా బుక్స్ బ్యాగులు కొత్తటి, ఇంకా ఇలా పిల్లలను చెడగొట్టి పెడుతున్నాము మన ఆడవాళ్ళే. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను కల్లారా. కొంతమందిని అయితే చూస్తున్నా. ఆడికి బట్టలు 2 రోజులు వేసేయడం ఆడవేయడం. ఏమన్నంటే మా మొగులు సంపాదించినారు మీకెందుకు, మీ సంసారం మీరు చూసుకోండి అంటారు. అలా ఉండారండి జనాలు. మంచి చెప్పినా కూడా ఎవ్వరు అర్థం చేసుకోరు, ఎవ్వరు వినిపించుకోరు అన్నమాట. అంటే వాళ్ళకు అందులోనూ ఇప్పుడు సామాన్లు ఇంట్లోకి ఏమైనా ఉపయోగపడవని ఆలోచనలే. వీళ్ళింట్లో ఉందని వాళ్ళింట్లో ఉందని ఆ ఎచ్చలకు పోయి గొప్పలకు పోయి కట్టలేని స్తోమత ఉన్నా కూడా ఈ ఈఎంఐ ఆప్షన్ ఒకటి పెట్టారు కదా, దీంట్లో వలన నెల ఏముందిలే కట్టుకోవచ్చులు అనేది పెద్ద పెద్ద వస్తువులు లక్షలలో ఉండే వస్తువులు కూడా మళ్ళీ ఇప్పుడు స్టవ్ తెచ్చుకుంటాము, 2-3 రోజులు వాడుకుంటాము, తర్వాత ఏదో ఒక సాకు పెట్టి దాన్ని మార్చి పడేయడము. అలా విపరీతమైన ఖర్చులతో ఇంకా ఏం పొదుపు చేసుకుంటారండి. పొదుపు అనేది చాలా అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఏదో పొదుపు అంటే మన దగ్గర దాచిపెట్టుకోవడం కాదండి. మన దగ్గర ఉంటే కంపల్సరీ మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాము. అనవసరంగా చీరలకు దాంట్లకు ఖర్చు పెట్టే కంటే మనము అదే డబ్బులు ఇప్పుడు చాలా అంటే చాలా డబ్బు సేవింగ్ చేసుకునే పథకాలు అయితే ఉండేవి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నమ్మకంగా ఉండే వాళ్ళకు చీటీలు కావచ్చును, పోస్ట్ ఆఫీసులు కావచ్చును, ఆడపిల్లలకైతే సుకన్య యోజన పథకం కావచ్చును, అలా చాలా రకాలుగా మనము ఆ డబ్బు అనేది సేవింగ్ చేసుకునే ఐడియాస్ అన్నీ కూడా ఉన్నాయి కదా. తెలియకపోతే ఎవరైనా తెలుసుకొని వాళ్ళని అప్రోచ్ అయ్యి మంచిగానే డబ్బులు అనేది సేవ్ చేసుకొని పెట్టుకోండి అనేది నా ఉద్దేశం అండి. నాకు అప్పట్లో తెలియక నేను ఇవన్నీ కూడా ఫాలో అవ్వలేదు. తెలిసినప్పటి నుంచి వీలైనంత వరకు ఖర్చులు అయితే తగ్గించుకొని ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోకూడదు, ఇంకా మనకు డబ్బులు ఉంటే స్థలంకు పెట్టండి. ఆ స్థలమే రేపు మనకు ఇప్పుడు లక్షలలో పెట్టిన స్థలమే రేపు కోట్లు కావచ్చును. అలా వేటి మీద పెడితే మనకు డబ్బులు వస్తుంది, వేటి మీద అనవసరంగా పెడితే డబ్బులు పోతుంది అనేది ఆలోచన చేసుకోండి. సరేలే అన్నీ బాగానే చెప్తున్నావు కానీ నువ్వెందుకు ఖర్చులు పెట్టుకుంటున్నావు అని మీరు అనుకోవచ్చును. పైకి అనకపోయినా మనసులో అనుకోవచ్చును. ఎవరైనా సరే 10 రూపాయలు సంపాయాలి అనుకొని ఒక ఫీల్డ్లోకి దిగినప్పుడు అందులో కొంచెం డబ్బులు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుందండి. ఒక చోటు ఖర్చు పెట్టాము అంటే ఒక చోటు అయితే తగ్గించుకుంటూ అలా బ్యాలెన్స్డ్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటాము. అలా వెళ్ళిపోవడం వలనే లేని స్థితిలో నుంచి ఉన్నతమైన స్థాయిలో అయితే ఉన్నామండి. 10 మందికి పెట్టే స్థాయికి అయితే ఉన్నాము. సో మా పుట్టినిండ్లైనా అంతే, మా మెట్టినిండ్లైనా అంతేనండి. ఇవన్నీ ఫాలో కావడం వల్లనే వాళ్ళు ఒక గొప్ప స్థాయిలో అయితే ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్.